రైట్ వన్ వీడియోలోకి ముంచిన రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమ్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నిపత్ వాయు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఆల్రెడీ నేను నిన్న ఒక నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను అనమాట. అయితే ఆ వీడియోకి చాలామంది సపోర్ట్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయండి చాలామంది కామెంట్ చేశారన్నమాట. అండ్ ఇలాగే మీరు ప్రతి వీడియోకి కామెంట్ అండ్ సపోర్ట్ చేస్తే కంపల్సరీ మీకు డెఫినెట్గా మీకు ఏ అప్డేట్ కావాలన్నా నేనైతే ఇస్తూనే ఉంటాను. అండ్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ పంపిస్తేప్పుడు ఏ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా అండ్ ఎవరైతే నిన్న కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక మెయిన్ టాపిక్ అయితే ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓవరాల్గా 4 పేజీలు అయితే ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఓవరాల్గా మనకు 4 పేజీలు అయితే ఉంది. అండ్ వాటికంటే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ వీడియో చేశాను కదా, ఆ నోటిఫికేషన్ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీరు వీడియో చూడకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఈ వీడియోని చూసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అని అవే కామెంట్స్ అయితే చేయొద్దండి. నోటిఫికేషన్ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇక ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే మీరు కోస్ట్ గార్డ్కి కానీ నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అప్లై చేసుకుంటారు చూడండి. అంటే మీరు చేతిలో ఉన్న ఒక పలక స్లేట్ అనేది పట్టుకొని స్లేట్ మీద మీరు ఏమైనా రాయాలంటే క్యాపిటల్ లెటర్స్లోనే మీ పేరు అయితే రాయాలి. అండ్ వాటి కింద డేట్ ఆఫ్ ఫోటో అని రాసి మీరు ఫోటో దిగినటువంటి డేట్ అయితే అక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు పక్కనే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మీకు వైట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఫోటో అనేది అతికించిన తర్వాత ఫోటో పైన మీరు ఏం చేస్తారంటే క్రాష్గా ఒక సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సగం పేపర్ మీద అయితే ఉండాలి, సగం సిగ్నేచర్ ఫోటో పైన అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రీమ్ అప్లైడ్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్ట్రీమ్ అయితే రాయాలి. అంటే ఇక్కడ మనకు 2 స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి, ఒకటి హాస్పిటాలిటీ, ఒకటి హౌస్ కీపింగ్ అనమాట. మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. మీకు నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు హౌస్ కీపింగ్ ఎక్కడైతే ప్లేస్ అయితే ఉందో బెంగళూరు అనమాట. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి ప్లేస్లు అంటే చాలా రకాలైనటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లోన మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి 90 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లోన మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. హౌస్ కీపింగ్ ఇట్లా అంటే మనం ఏ దానికన్నా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకటి మీరు ఎక్కడైతే అప్లై చేస్తా ఉన్నారో ఎక్కడ ఉన్నటువంటి పోస్టులకి బట్ అక్కడికే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను బేగంపేట, ఇది సికింద్రాబాద్లో అయితే ఉంది కాబట్టి తెలంగాణలోన నేను హాస్పిటాలిటీ పోస్ట్కి అయితే అప్లై అయితే చేస్తా ఉన్నాను. అక్కడ నేను స్ట్రీమ్ కూడా హాస్పిటాలిటీ అయితే రాస్తాను. అండ్ మీరు మెయిన్ ఇన్లాపెట్ మీద మీరు ఏం చేస్తారంటే పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రమే రాయాలి. ఒకవేళ మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తే, లేదు నేనే వెళ్ళి అక్కడ డ్రాప్ బాక్స్లో వేస్తానంటే కనుక ఇక్కడ మీకు పక్కనే డ్రాప్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ డ్రాప్ బాక్స్ నెంబర్ అయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది రాసేసి మీరే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ బాక్స్లో అయితే వేయచ్చు అనమాట. 2 ఆప్షన్లు అయితే మనకైతే ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు బెంగళూరులో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తే హౌస్ కీపింగ్కి ఇక్కడ చాలా రకాలైనటువంటి బెంగళూరు అడ్రస్లు కూడా ఉన్నాయి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటంటే మీరు చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది కదా, ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయొద్దండి. పైన రోల్ నెంబర్ కూడా మీరైతే రాయొద్దండి, ఇవి 2 కూడా. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద అప్లికేట్ అయితే ఉంది కదా, క్యాపిటల్ లెటర్స్లో తప్పులు లేకుండా మీ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయండి బ్రదర్. ఇక్కడ నేమ్ ఆఫ్ అప్లికెంట్ వచ్చేసి మీ 10th మేమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి. అండ్ కింద ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాల్సి ఉందన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫాదర్ నేమ్ మీ 10th మేమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి, క్యాపిటల్ లెటర్స్ మొత్తం. అండ్ ఫాదర్ ప్రొఫెసర్ అనమాట, మీ ఫాదర్ చేసే వర్క్ ఏంటి, కూలీ అయితే కూలీ అని రాయండి, లేదు ఏమన్నా బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ అని రాయండి, లేదంటే ఏమన్నా వర్క్ చేస్తూ ఉంటే వర్క్ అని రాయండి, లేదంటే ఇంకా ఏదైనా ఉంటే కనుక అదైతే రాయండి. ఇక కింద వచ్చేసి మదర్ నేమ్ కూడా మీ 10th మేమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయాలి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మేమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఏజ్ అయితే ఉంది. ఏజ్ అంటే మీకు అప్లై లాస్ట్ డేట్ February 24, 2025కి మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేసుకొని మీకు టోటల్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఇక్కడ వేయాలి. 21 years బిలో ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ పెట్టండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్ ప్రతి ఒక్కరు కూడా అన్మ్యారీడ్ అయితే పెట్టండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అని పెట్టి అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్ మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి బాడీ టాటూస్ అనమాట. మీ బాడీలో ఎక్కడైనా కానీ మీరు టాటూస్ వేపించుకుంటే ఇక్కడ ఎస్ అని పెట్టి ఎస్ అని రాయండి. మ్యాక్సిమం వచ్చేసి ఎస్ అని పెట్టొద్దండి, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే టాటూస్ అయితే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెవెంత్ పాయింట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. కరస్పాండ్ అడ్రస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజు, అదేవిధంగా మీ మండలము, మీ పోస్ట్ ఆఫీస్ అడ్రస్సు విత్ పిన్ కోడ్, మండలము, డిస్టిక్ మొత్తం కూడా రాయండి. కింద వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. కింద మళ్ళీ అదేవిధంగా మొబైల్ నెంబరు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మాత్రం ఇవ్వండి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మీకు ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే కూడా అక్కడ వెళ్ళిపోతుంది, మీకు రాదనమాట. ఇక నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఉంటే కానీ రాయండి. ఇక లేదు డిఫరెంట్ ఉంటే మీరైతే రాయాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్టిక్ విత్ పిన్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా వేయండి. అండ్ అదేవిధంగా కింద మనకు పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాడు, రాయండి. ఇక నెక్స్ట్ మనకు 9th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ముందుగా 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ బోర్డు అండ్ యూనివర్సిటీ అడిగి ఇచ్చాడు. ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని రాయండి, ఆంధ్ర వాళ్ళు. ఒకవేళ తెలంగాణ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే రాయండి. అండ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, అది కూడా రాయండి. అండ్ ఒకవేళ మీ ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇంటర్ కూడా ఇక్కడ మీరు యూనివర్సిటీ రాసేసి బోర్డు అనేది సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయండి ఇంటర్ది. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు 10th పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ యూ కెన్ రీడ్ అండ్ రైట్ అనమాట. నీకు ఎన్ని లాంగ్వేజ్లు చదవడము అండ్ రాయడం వస్తుందో ఇక్కడైతే రాయాలి. మన తెలుగు స్టేట్ వాళ్ళకు తెలుగు అనేది కంపల్సరీగా చదవడం అండ్ రాయడం అయితే వస్తుంది కాబట్టి తెలుగు అని రాయండి. అదేవిధంగా కింద వచ్చేసి మీకు ఇంగ్లీష్ కూడా వస్తే కానీ ఇంగ్లీష్ కూడా రాయండి అనమాట. ఇక నెక్స్ట్ 11th వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ అనమాట. మీరు ఏమైనా ఇంతకుముందుకు ఏమైనా సర్వీస్ చేస్తూ ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నోన్ పెట్టండి. ప్రజెంట్ ఆక్యుపేషన్, ప్రజెంట్ ఏమైనా జాబ్ చేస్తుంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నోన్ పెట్టండి. ఇక లాస్ట్ వచ్చి మనకు 14th వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో హాస్పిటాలిటీ కానీ లేకపోతే హౌస్ కీపింగ్ కానీ వాటిలోనే ఏదో ఒక స్ట్రీమ్లోనే మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కదా వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా కింద వచ్చి ఇక్కడ మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ పక్కన ఇక్కడ మనకు డేట్ అయితే ఉంది, డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ డేట్ అయితే అప్లికేషన్ అనేది పంపిస్తూ ఉన్నారో అండ్ ఫిలప్ చేస్తున్నారో ఆ డేట్ మాత్రమే వేయండి. ఇక నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ బై అప్లికెంట్ అయితే ఉంది, ఇది కింద వచ్చి మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ ద సర్టిఫికేట్ అటాచ్డ్ అనమాట. మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్మెంట్ చేస్తా ఉన్నారు వాటిని టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. 10th పాస్ సర్టిఫికేట్ అంటే 10th మేము జిరాక్స్ అయితే పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టండి. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే ఇక్కడ మీరు నో మీద టిక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టి వాటి సర్టిఫికేట్ అయితే మీరైతే పంపించండి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీకు నెట్ సెంటర్ దగ్గర వెళ్ళారంటే వాడు ఒక ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ చేసి ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఎట్లున్నా కానీ అంటే ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది. సర్టిఫికేట్ అనేది ఫిలప్ చేసి మీ ఎంఆర్ఓ తోటి లేదంటే విఆర్ఓ తోటి సిగ్నేచర్ చేయించి ఆ సర్టిఫికేట్ మీరు పంపిస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు 3rd పేజ్లో వచ్చేసి కన్సల్ట్ సర్టిఫికేట్ మనకు ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టే బిలో 18 years ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ డాష్ బోర్డ్లో మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి, కింద మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్ది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ మనకు సిగ్నేచర్ అప్లికెంట్ అని ఉంది కదా, ఇక్కడ మీ పేరెంట్ అంటే మీ ఫాదర్ ఉంటే ఫాదర్ సిగ్నేచర్ చేయాలి, మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి మీ మదర్ ఉంటే మీ మదర్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైన్ ఆఫ్ క్యాండిడేట్ అవుతుంది, ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు కన్సర్న్ సర్టిఫికేట్ బై క్యాండిడేట్ ఫర్ క్యాండిడేట్స్ అబోవ్ 18 years. ఇక్కడ ఎవరైతే 18 years అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ పేరైతే రాయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి లెఫ్ట్ సైడ్ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంది కదా, ఇది ఆప్షనల్ అనమాట, దీన్ని మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, లైట్ తీసుకోండి. ఇక నెక్స్ట్ 4th పేజ్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డులో వచ్చేసి ముందుగా ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే చెప్పాను కదా, ఒక పలక స్లేట్ అనేది పట్టుకొని స్లేట్ మీద మీరు మీ పేరు అయితే రాయాలి క్యాపిటల్ లెటర్స్లోన. మీ పేరు కింద డేట్ ఆఫ్ ఫోటో అంటే మీరు ఏ డేట్ అయితే ఫోటో దిగారో ఆ డేట్ అనమాట. అండ్ 2 months కంటే ఎక్కువ అయితే ఉండదు అనమాట. అండ్ ఫోటో మీద డేట్ కూడా మీరు February monthలో దిగినటువంటి డేట్ అయితే వేయండి. అండ్ అదేవిధంగా మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి అనమాట ఫోటో పైన. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేసినా ఆ స్ట్రీమ్ అయితే రాయండి. నెక్స్ట్ మనకు నేమ్ వచ్చేసి మీ 10th మెమోలో మీ పేరు ఏముందో సేమ్ అదే విధంగా రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. కింద 3rd వచ్చేసి ఫాదర్ నేమ్,
అండ్ కింద మదర్ నేమ్ అయితే రాయండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు కరస్పాండ్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీ హౌస్ నెంబర్, విలేజు అండ్ స్ట్రీటు, పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, డిస్టిక్, పిన్ కోడ్ అండ్ స్టేట్ మొత్తం కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఫిఫ్త్ ఆప్షన్ అండ్ సిక్స్త్ ఆప్షన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అయితే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యిందంటే మీకు అడ్మిట్ కార్డ్ పంపిస్తప్పుడు వాళ్ళే మీ రిజిస్టర్ ఐడి నెంబర్ రాస్తారు. అండ్ మీకు ఎప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంది, ఎక్కడ ఉంది మొత్తం కూడా వాళ్ళే ఫిల్అప్ చేసి పంపిస్తారన్నమాట. కాబట్టి దీన్ని ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్స్ అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి జిరాక్స్లు అయితే అటాచ్మెంట్ చేయాలంటే ముందుకు వచ్చేసి 10th మెమో జిరాక్స్ అనమాట. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే. 10th మెమో జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది ఒకటి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ కాడ ఉంటే పెట్టండి జిరాక్స్, లేకపోతే వదిలేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కంపల్సరీ పెట్టాలి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి జిరాక్స్ పెట్టండి అండ్ ఒరిజినల్ కూడా పెట్టండి. అండ్ కింద వచ్చేసి మనకు ఫొటోస్ అనమాట. ఫొటోస్ ఒక 2 అయితే పెట్టండి. అండ్ సిక్స్త్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న ఎన్వలప్ అయితే తీసుకోవాలి. వాటి మీద మీరు ₹10 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ ఎన్వలప్ అనమాట. పెద్దదానికంటే ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. మీరు అనేది ఇది ఒకటి చిన్నది అయితే తీసుకోండి అండ్ పెద్దది కూడా తీసుకోవాలి. అండ్ మీరు దీని మీద ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీసు, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి రాయండి. ఎందుకంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యిందంటే అక్కడి నుంచి మీ అడ్రస్కి అయితే వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మనకు 2 అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట, అంతే. అండ్ దీని మీద మీరు ₹10 పోస్టల్ స్టాంప్ అయితే అతికించండి. నా కాడ ₹10 పోస్టల్ స్టాంప్ లేదు కాబట్టి ₹5 పోస్టల్ స్టాంప్స్ అనేది 2 అయితే అతికించాను. ఈ పోస్టల్ స్టాంప్ అనేది మీ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, ఏవైతే దొరుకుతాయో అవి అతికించండి. అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ బ్రదర్ ఇక్కడ మీరు ఏవైతే పోస్టల్ స్టాంప్ చెప్పారో అవి మా పోస్ట్ ఆఫీస్లో లేవు, ఎట్లాగా అవే ఉండాలని కొంతమంది మెసేజ్ చేస్తారు. అట్లాంటివి అయితే అవసరం అయితే లేదు. మీ పోస్ట్ ఆఫీస్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే. అండ్ మీ ఇక్కడ ₹10 పోస్టల్ స్టాంప్ లేకపోతే ₹20 పోస్టల్ స్టాంప్ అయితే అతికించండి, ఏం కాదు. అండ్ ₹10 పోస్టల్ స్టాంప్ కంటే తక్కువ అయితే అతికించకూడదు అనమాట, అంతే. ఇది చిన్న ఎన్వలప్. ఇట్లాంటిది పెద్ద ఎన్వలప్ కూడా ఒకటి తీసుకోండి. ఇక మెయిన్గా వచ్చేసి ఇది మెయిన్ ఎన్వలప్ అనమాట. ఇది కొద్ది పెద్దగా అయితే ఉంటుంది చిన్నదానికంటే. దీని మీద మీరు ఏం చేస్తారంటే పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ ట్రేడ్కి అయితే ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ రాయండి. నేను హాస్పిటాలిటీకి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి హాస్పిటాలిటీ అనమాట. అంటే మీరు చెక్ చేసుకోండి. నేను బేగంపేటలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేస్తున్నాను కాబట్టి బేగంపేటలో ఏవైతే పోస్టులు అవైలబుల్గా ఉన్నాయో వాటి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు ఇంకా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తుంటే కూడా మీరు చూసుకొని ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజు, పోస్ట్ ఆఫీసు, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా రాయండి అనమాట. ఇది ఫ్రమ్ అని పెట్టి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు 2 అడ్రస్ అనేది ఏంటంటే మీరు ఎక్కడ ఉన్న పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా రకాలైనటువంటి సెంటర్స్లోనే మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మళ్ళీ ఏమో చెప్తున్నాం బ్రదర్, ఇక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో వాటి పోస్టల్ అడ్రస్ మాత్రం రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను బేగంపేటలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో పోస్టల్ అడ్రస్ ఇది మాత్రమే నేను మెయిన్ ఎన్వలప్ మీద రాస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి పోస్ట్కి హౌస్ కీపింగ్కి అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ మీరు ఏదో ఒక దానికైతే రాయచ్చు అనమాట. ఇది అంటే మనకు బెంగళూరులో చాలా రకాలైనటువంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బెంగళూరు అండ్ ఇక్కడ మనకు బసంత్ నగరు ఇట్లా చాలా రకాలైనటువంటి యూనిట్స్లోనే మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వాటి అడ్రస్ అయితే మీరైతే చూసుకొని మీరైతే అంటే మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అనేది మీరు చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పక్కనే డ్రాప్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మీరే స్వయంగా వెళ్ళి అక్కడ ఆ బాక్స్లో అయితే మీరైతే లెటర్ అయితే వేయచ్చు అనమాట. అది మీరు ఒకవేళ అలా వెళ్ళి వెయ్యాలనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అయితే రాయాలి. మీకు పక్కనే ఉంటుంది చూసుకోండి. మీరు ఏ సెంటర్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ మనకు పోస్టల్ అడ్రస్ ఉంటుంది అండ్ డ్రాప్ బాక్స్ అడ్రస్ కూడా ఉంటుంది అనమాట. అదైతే వేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 అని పెట్టి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట పోస్ట్ ఆఫీసు న్యూ బోయనపల్లి అండ్ సికింద్రాబాద్ వచ్చేసి సికింద్రాబాద్ తెలంగాణ, పిన్ కోడ్ వచ్చేసి 500011. ఇక్కడైతే నేను 2 అని పెట్టి రాశాను. మీరు కూడా ఎక్కడైతే ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేసినా ఆ పోస్టల్ అడ్రస్ అయితే రాయండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. మీరు చేసిన ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఫిలప్ చేసినది ఆ అప్లికేషన్ ఫాము 4 కూడా మొత్తం కూడా అదేవిధంగా 2 ఫోటోలు మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే అయితే బ్రదర్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు ఉన్నాయి కదా, ప్రతి జిరాక్స్ కింద మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ అస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ అస్టర్ అంటే ఏం లేదు, మీరు సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయడమే అంతే. మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ కింద ఇక మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు చిన్న ఎన్వలప్ 2 ఫోటోలు అన్నీ కూడా మడత పెట్టి ఈ మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయాల్సి ఉంటుంది అనమాట.
ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారు, మీరు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఇక్కడ అతనికి అడ్రస్ అది ఆల్రెడీ చూస్తాడు. ఇది ఫిబ్రవరి 24వ తేదీలోపు రీచ్ అవుతుందా అని అడగండి. ఒకవేళ ఫిబ్రవరి 24వ తేదీలోపు రీచ్ అవుతుందనుకుంటే మీరు పంపియండి. అండ్ నార్మల్ పోస్ట్ మాత్రమే మీరైతే చేయాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్ గానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ మీరైతే పంపించొద్దండి. ఓన్లీ నార్మల్ పోస్ట్ మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు నార్మల్ పోస్ట్ కాకుండా ఇంకా వేరేది పంపిస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతది. మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అండ్ ఇంకోటి బ్రదర్, అప్లై లాస్ట్ డేటు ఫిబ్రవరి 24, 2025. ఈ నెల 24 తేదీలోపు మీరు ఎక్కడైతే ఏ అడ్రస్‌కి అయితే పంపిస్తా ఉన్నారో ఆ అడ్రస్ కల్లా రీచ్ అవుతుందనుకుంటేనే అప్లై చేసుకోండి, పంపించండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.